ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం. జీవన మాధుర్యం పొందటానికి దంపతులు ఏం చేయాలి? ఈ రోజుల్లో దంపతుల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది, కోపం వస్తోంది. అసలు ఏం చేస్తే వీళ్ళు కలిసి ఉంటారా అని చింత కలుగుతుంది. ఎవరిని చూసినా ఆర్థిక సంబంధాలు లేదా భయంతో కలిసి ఉండటం లేదా ఇంకేదైనా ఆశపడి కలిసి ఉండటం కనిపిస్తోంది. కానీ దంపతులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, భక్తి, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ వాళ్ళ మధ్యలో మృగ్యమైపోతున్నాయి. చాలామంది దంపతుల్లో చూస్తే కలిసి ఉండటానికి ఏదో ఒక సామాజిక కోణం కనిపిస్తుంది. కానీ ఆత్మీయతానుబంధాలు, అనురాగాలు కనిపించటం లేదు. ఏ కారణంతో కలిసి ఉంటున్నారో, ఏది ఆశించి వివాహం చేసుకుంటున్నారో అవి లోపించినప్పుడు విడిపోవడం సర్వసాధారణమైపోయింది. అసలు దంపతులు అంటే అర్థమే తెలియటం లేదు, అర్థాలే మారిపోతున్నాయి. దేనికోసం పెళ్లి చేసుకుంటున్నాము అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఏం కావాలి, దీనివల్ల నేను ఏం పొందుతాను, ఈ అబ్బాయిని చేసుకుంటే నాకు ఏం లాభం కలుగుతుంది, లేదా ఈ అమ్మాయిని చేసుకుంటే నాకేం ఉంటుంది, నాకు కలిసి వస్తుందా అని అడిగేవాళ్ళు కూడా కొంతమంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కలిసి రావటం లేదండి, నాకు ఈవిడ వల్ల ఏమైనా నష్టాలు కలుగుతాయా అనే కోణంలో ఆలోచించే అబ్బాయిలు కనిపిస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు ఈ రకంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి, అందుకని వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనేటువంటి అమ్మాయిలు కనిపిస్తూ ఉన్నారు. నిజానికి అక్కడ భరించరానటువంటి పరిస్థితులు ఏమీ కనిపించవు. కేవలం ఈగోలు లేదా మరే ఇతర సామాజిక కారణాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణంగా విడిపోయేటువంటి దంపతులు అధికమవుతూ ఉన్నారు. అసలు దాంపత్యం అంటే ఏమిటి? అనురాగం లేనటువంటి దాంపత్యం ఎందుకు? పెళ్లి అంటే ఏమిటి? వివాహానికి ఉండేటువంటి విలువ ఏమిటి? దానిలో ఉండేటువంటి మాధుర్యం ఏమిటి అనేటువంటిది పెళ్లి కాకముందే యువత తెలుసుకుంటే మంచిది. భౌతికమైనటువంటి ఆకర్షణలకు కానీ శారీరకమైనటువంటి సౌఖ్యానికి కానీ ఏర్పరచుకునేటువంటిది దాంపత్య జీవితం కాదు. దానిలో ఉండేటువంటి మధురిమలు వేరు. ఆ మాధుర్యాన్ని ఎవరూ కూడా ఆస్వాదించటం లేదు. కొత్తగా ఇప్పుడు కనిపించేటువంటి ఆధునిక దంపతులకి ఆ మాధుర్యానికి పేరే తెలియదేమో అనిపిస్తుంది. అసలు మాధుర్యం ఎలా వస్తుంది? మాధుర్యం అంటే ఏమిటి? జీవన దాంపత్యంలో ఉండేటువంటి జీవన మాధుర్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. కేవలం నేను 50,000 సంపాదిస్తున్నాను, నేను బిల్డింగ్ కొన్నాను, పెళ్లి కాకముందే ఫ్లాట్ ఏర్పరచుకున్నాను, కారు కొన్నాను, ఇంట్లో ఏసీ ఉంది, మార్బుల్ స్టోన్స్ ఉన్నాయి, నగలు కొన్నాను అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు. నేను నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నానండి, సాఫ్ట్వేర్ సీనియర్ ఇంజనీర్ నండి, నేను ఎంటెక్ చేశానండి, యుఎస్ వెళ్ళొచ్చానండి అని అమ్మాయిలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ జీవన మాధుర్యం పొందడం కోసం అమెరికా వెళ్ళక్కర్లేదు, అంతరిక్షంలోకి వెళ్ళక్కర్లేదు, ఇంజనీరే కానక్కరలేదు, సాఫ్ట్వేర్ అసలే అక్కరలేదు. అసలు జీవన మాధుర్యం ఏ విధంగా ఏర్పడుతుంది? దీనికి అంతస్తులు అక్కర్లేదు. అర్థం చేసుకుని ప్రేమించగలిగేటువంటి మనస్సు ఉంటే చాలు. పెళ్లి చేసుకోకముందే
వాళ్ళకి ఇష్టమయ్యే కదా పెళ్లి చేసుకున్నారు. లేదు ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల పెళ్లి జరిగిన వివాహ బంధం అనేటువంటిది చాలా సున్నితమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, విడదీయరానటువంటిది, జీవితాంతం కలిసి ఉండవలసినటువంటిది. అయితే దానిలో కలిసి ఉండటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏమిటి? దంపతులు ఏ విధంగా ఉండాలి? నువ్వు నాకేం చేశావు? నేను అలసిపోయి వచ్చాను, నీలాగే నేను సంపాదిస్తున్నాను, నీలాగే నేను కష్టపడుతున్నాను, నేను వచ్చేసరికి వంట చేయకూడదా? ఈరోజు నువ్వు వంట చేసేయి, ఈరోజు నువ్వు బట్టలు ఉతికేసేయి. ఆడవాళ్ల పని మాత్రమే వంట చేయటం కాదు, మగవాళ్ళు కూడా చెయ్యాలి అనేటువంటి ఆడవాళ్లు కనిపిస్తూ ఉంటారు. మగవాళ్ళు కూడా ఆడదానివి కాదు, వంట చేయలేవా? పొద్దెక్కే వరకు పడుకుంటావేమి? మా వాళ్ళు వచ్చారు చెయ్యి, మీ వాళ్ళు వచ్చారు చెయ్యి, అక్కడికి వెళ్ళాలి, నేను వచ్చేసరికి ఇది రెడీగా పెట్టు అని అధికారం చూపించేటువంటి అబ్బాయిలు కనిపిస్తూ ఉంటారు. ఇలా అనుకోవడంలో ఇది సత్యం కాదా? ఏం చేయకూడదా అని అమ్మాయిల తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. మా కోడలు మా ఇంటికి వస్తే మేము వచ్చామంటే పని చేయదండి, బెడ్ మించి ఆవిడ లేవదు, పొద్దున్న లేచేసరికి ఆవిడికి నేను కాఫీ అందించాలి అని అత్తగారులు కనిపిస్తూ ఉంటారు. నిజమే, సత్యమే. పూర్వకాలంలాగా అమ్మాయిలు ఇంటి పట్టునే ఉండటం లేదు, కష్టపడుతున్నారు, ఆఫీసులకి వెడుతున్నారు, మగవాళ్ళతో సమంగా సంపాదిస్తున్నారు, అలసి సొలసి ఇంటికి చేరుతున్నారు. చేరినంత మాత్రాన నేను కష్టపడుతున్నాను నువ్వు చెయ్యి అనడంతో చేస్తే వచ్చేటువంటిది అది సహకారం కాదు. అబ్బాయే గమనించాలి, అయ్యో నాలాగే కష్టపడుతోంది కదా, నేను కొద్దిగా సహకరిస్తాను అనుకుని వంటలో సహాయం చేయటమో, పిల్లల్ని పట్టుకోవడమో, లేదా ఆవిడకి ఆలస్యం అయితే వచ్చేసరికి కాస్త కాఫీ పెట్టివ్వడమో, లేదా కుక్కర్ పెట్టేయడమో చేశారనుకోండి, అబ్బా నేను వచ్చేసరికి కష్టపడిపోతున్నాడు కదా, నా కష్టాన్ని తెలుసుకున్నాడు నా భర్త, నాకు సహకరిస్తున్నాడని అమ్మాయి మురిసిపోతుంది, సంతోషపడుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆ అబ్బాయికి తెలియలేదనుకోండి, నువ్వు చెయ్యి నేను అలసిపోయాను అనేదానికంటే కష్టపడుతూ 2 సార్లు చేసి అలసిపోవటం చూస్తే ప్రేమ కలిగినటువంటి భర్తకి తప్పకుండా తన భార్య కష్టం తెలిసి వస్తుంది. ఒకసారి కాకపోతే మరొకసారైనా తెలిసి వస్తుంది. దానికి ఏం చెయ్యాలి? నాకు నువ్వు చెయ్యాలి అంటే నువ్వు చెయ్యాలని, నేను కష్టపడుతున్నాను అంటే నేను కష్టపడుతున్నాను అని పోటీలు పడి ఈగోలు పెంచుకోవడం కాదు. నా కోసం నా భార్య ఏం కష్టపడుతోంది, నా కోసం నా భార్య ఏం త్యాగం చేస్తోంది, నా కోసం నా భార్య ఎంతగా శ్రమ పడుతుందని అబ్బాయిలు అనుక్షణం ఆలోచించాలి. నేను తనకి ఏ విధంగా సహకరించాలని అబ్బాయిలు ఆలోచించాలి. అత్తగారు కానీ మామగారు కానీ అమ్మాయి కష్టపడుతోంది కదా, మనవంతుగా మనం సహకారం చేద్దాం, మన పిల్ల మన బిడ్డ అయినా కూడా ఇంతే కదా అని వాళ్ళు ఆలోచించాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా నేను లేచేసరికి నా అత్తగారు చేసి పెడుతోంది, నేను ఇంటికి వచ్చేసరికి అత్తగారిని సిద్ధంగా చేస్తోంది అని వచ్చినప్పటి నుంచి వాళ్ళతో ప్రేమగా మాట్లాడారనుకోండి, వాళ్ళు మురిసిపోతారు. ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, నేను కష్టపడ్డాను, నేను చేస్తున్నాను, నేను త్యాగం చేస్తున్నాను, నాకు వీళ్ళేం చేస్తున్నారు అని ఆలోచించటం ఇటు అబ్బాయిలు అటు అమ్మాయిలు కూడా మర్చిపోవాలి. నేనేం చెయ్యాలి, నా కోసం నా భార్య కానీ నా భర్త కానీ ఏ విధంగా కష్టపడుతున్నారు, నా కోసం వీళ్ళు ఏం త్యాగం చేస్తున్నారు, నేను వాళ్ళకి ఏ విధంగా సహకరించాలి అనేటువంటి ఆలోచన. అంటే ఇక్కడ జరిగేది ఏమిటి, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి? నేను అనే పదాన్ని మర్చిపోవడం, నా వాళ్ళ కోసం నేను చేయటం అనేటువంటిది పెంచుకోవడం ఎప్పుడు చేస్తారో అప్పుడు జీవన మాధుర్యాన్ని పొందుతారు. చూడు, నా కోసం కష్టపడింది, జ్వరం వచ్చినా నా కోసం చేసింది, అలసిపోయినా నా కోసం చేసింది, ఈవేళ నా వాళ్ళంతా వస్తే కష్టపడతాను, అలసిపోయింది అని ప్రేమగా భర్త అనుకున్నాడనుకోండి, తనకి సహకరించాడనుకోండి, ఆ మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా భర్త సహకారంతో పాటు భార్య సహకారం కూడా ఉందనుకోండి, ఒకళ్ళకి ఒకళ్ళు నేను చేశానా, నేను కష్టపడ్డానా, నేను అలసిపోయానా, నా సంపాదన ఖర్చు పెడుతున్నానా అని ఆలోచించడం మానేసి ఎదుటి వాళ్ల కోసం ప్రేమించడం, ఎదుటి వాళ్ల కోసం త్యాగం చేయటం, ఎదుటి వాళ్ల కోసం శ్రమించడం నేర్చుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది, అనుబంధం గట్టిపడుతుంది, ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత పెరుగుతుంది, అనురాగం పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? అది విడదీయలేనటువంటి బంధం అవుతుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చూడండి, వయసులో ఉన్నప్పటికంటే కూడా దంపతులు అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. అప్పుడేమిటి? వాళ్ళకి శారీరకమైనటువంటి సౌఖ్యం కోసం కాదు,
ఒకరికొకరు చేసి పెడతారనేటువంటిది కాదు. వాళ్ళకి ఇంతకాలం వాళ్ళ మధ్యలో జరిగినటువంటి జీవితం మాధుర్యం వాళ్ళని కట్టిపడేస్తుంది. అప్పుడు నాకు ఆర్థిక స్తోమత లేదు, నేను ఖాళీగా ఉన్నాను, అయినా నా భార్య నాకు సహకరించింది అని భర్త అనుకుంటూ ఉంటాడు. అయ్యో, నేను అలసిపోతే నా భర్త ఇంటికి వచ్చి నా కోసం చేసేవాడు, నేను మంచాన పడినప్పుడు నాకు పరిచర్యలు చేశాడు, నా వాళ్ళు నన్ను దరిచేరినప్పుడు, నా వాళ్ళు నన్ను పట్టించుకోనప్పుడు నా భర్తే సర్వమై నాకు చేశాడు అని స్త్రీ అనుకున్నప్పుడు ఆ మాధుర్యం గొప్పగా ఉంటుంది, మధుర క్షణాలు గొప్పగా ఉంటాయి, ఆ జ్ఞాపకాలు మధురంగా ఉంటాయి. అవి వాళ్ళిద్దరిని వృద్ధాప్యంలో కూడా కట్టిపడేస్తూ ఉంటాయి. నాకు నువ్వు, నీకు నేను అనుకోవడంలో ఎంతో గొప్ప శక్తి ఉంది, ఆత్మీయత ఉంది, అనురాగం ఉంది. అలా కాకుండా నాకేమిటి, నాకేం చేశావు, నాకేం పెట్టావు, నువ్వు నాకేమిటి, నువ్వెంత అనుకోవటంలో ఆ దూరాలు పెరిగిపోతాయి. భార్యాభర్తలు అనేటువంటిది ఒక సున్నితమైనటువంటి అనుబంధం. దానిలో గ్యాప్ వచ్చిందంటే వాళ్ళకి విడిపోవడమే శరణ్యం అవుతుంది. అలా కాకుండా ఒకరి కోసం ఒకరు త్యాగం చేసినప్పుడు, ఒకరి గురించి ఒకరు ప్రేమగా అనురాగంగా ఆలోచించినప్పుడు, ఒకరికి ఒకరు ఏం చెయ్యాలి అని ఆలోచించినప్పుడు అది మధురంగా ఉంటుంది. అలాంటి జీవన మాధుర్యాన్ని ఈ రోజుల్లో యువత కోల్పోతోంది. అందుకని నాకేమిటి, నేనేమిటి అనే బదులు నీకు నేనేం చెయ్యాలి అని ఇద్దరు, ఒక అమ్మాయి అనుకుంటే సరిపోదు, అమ్మాయి అనుకోవాలి, అబ్బాయి అనుకోవాలి. నీకు నేనేం చెయ్యాలి, నీకోసం నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే, త్యాగం చేస్తే, కష్టం అనుకోకపోతే తప్పనిసరిగా ఆ బంధం గట్టిపడుతుంది. జీవితాంతం ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా వాళ్ళిద్దరూ కలిసి జీవితాంతం కలిసి ప్రయాణం చేయగలుగుతారు, అనుబంధంగా ఉంటారు. వృద్ధాప్యంలో అవి మధుర క్షణాలుగా, మధుర జ్ఞాపకాలుగా వాడికి మిగిలిపోతాయి. సమాజంలో, మన భారతదేశంలో వివాహ బంధానికి ఉండేటువంటి పవిత్రతని, ఆ బంధానికి ఉండేటువంటి విలువని కాపాడండి. తద్వారా మీరు మేలు పొందండి. జీవితంలో సుఖ సంతోషాలు పొందటానికి ఏం చేయాలి? ఇందాకే చెప్పుకున్నాం కదా, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి. అలా కాకుండా సుఖ సంతోషాలు అనేటువంటివి కుటుంబ పరంగా పిల్లలకి కానీ తల్లిదండ్రులకి కానీ మనం ఏం చెయ్యాలి, మన కోసం మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆధునికులు మర్చిపోతున్నారు, విలువలు మర్చిపోతున్నారు. కేవలం డబ్బు మాత్రమే ప్రధానంగా కనిపిస్తోంది. ఆ డబ్బు కూడా ఏమిటి, కష్టార్జితం కాకుండా ఇంకా ఇంకా ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకు? వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులని అనుసరించి ఆదాయం పెరగాలి అనుకుంటున్నారు. అసలు ఖర్చులు ఏ విధంగా ఉండాలి? సుఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి? సుఖం అంటే ఈ రోజుల్లో ఎంత మోడర్న్గా ఉంటే అంత సుఖం. మార్కెట్లోకి ఏ వస్తువు వస్తే అది కొంటే సుఖం. వాళ్ళ దగ్గర 50,000 సెల్లు ఉందంటే నా దగ్గర ₹1,00,000 సెల్లు ఉండాలి. నిజానికి అది నేను వాడతాను, వాడను, అది అవసరం లేదు. అదేవిధంగా ఇంట్లో పిల్లలకి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక బైక్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సెల్ ఉండాలి, అది కూడా అత్యంత విలువైంది అయి ఉండాలి. ప్రతి రూముకి ఒక టీవీ ఉండాలి, ప్రతి వాళ్ళకి మోడర్న్గా ఉండాలి, అలాంటి డ్రెస్సులు కావాలి. వాళ్ళు వేసుకున్నారంటే వీళ్ళకి కావాలి. అంతేకాదు కూతుళ్ళు, అమ్మాయిలు కూడా విలువలు గమనించటం లేదు. తన మనసుకి నచ్చింది కావాలి అని పొందడమే సుఖం, సంతోషం అనుకుంటున్నారు. కానీ నిజంగా అది సుఖం కలిగిస్తోందా, సంతోషం కలిగిస్తోందా? మా అమ్మాయి సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని తండ్రి అనుకుంటాడు. భర్తతో పోట్లాడి వస్తుంది, మా అమ్మాయి సుఖపడటం లేదండి, వాళ్ళ మీద 498 కేసు పెట్టేస్తాను, విడాకులు ఇప్పిస్తాను అనే తండ్రులు. నిజంగా మన అమ్మాయి లోపాలేమిటో వాళ్ళకి తెలియదు, తెలిసినా వాటిని లెక్క చేయరు. అవతలి వాళ్ళు వీళ్ళకి దాసోహం అంటూ ఉండాలి. అలా కాకుండా ఎంతైనా ఖర్చు పెట్టి కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ కోరికలు తీర్చడం కోసం తల్లిదండ్రులు సిద్ధపడుతూ ఉన్నారు. అది వాళ్ళకి సుఖాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. నా పిల్లలు కోరారు కదా, వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను ఏమైనా చేస్తాను. ఏమైనా ఏం చేయగలవు? మొన్న అమ్మాయి వచ్చింది, నేను అమెరికాలో చదువుకున్నానండి, నేను చైనాలో ఎంబీబీఎస్ చేశానండి, అక్కడ వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు ఏమోనండి, తెలియదు. మరి 5 ఏళ్ళు చదివావా? 4.5 సంవత్సరాలండి చదివేశాను, కానీ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేస్తావు?
ఇక్కడ నేనేమీ చేయటానికి లేదండి, అందుకని మళ్ళీ నేను సీఏలో చేరానండి. ఏమిటి ఉపయోగం? చైనాలో చదవటానికి తండ్రి 25 లక్షలు ఖర్చు పెట్టాడు. ఎందుకు? తన కూతురు కోరిందిగా. ఆ అమ్మాయి సుఖ సంతోషాలే అతనికి కావాలి. అందుకని ఉన్నవి తెగనమ్మి ఆ అమ్మాయిని చైనాలో చదివించాడు. తీరా జరిగిందేమిట్రా అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్తో మిగిలిపోయింది. ఆ చైనా చదువు అమ్మాయికి పనికి రాలేదు. మళ్ళీ కొత్త కోర్సులో జాయిన్ అయింది. మళ్ళీ ఈ అమ్మాయి ఎప్పుడు స్థిరపడేను? ఆ కాలం వెనక్కి వచ్చేనా? లేదు. మరి ఎందుకు చేస్తున్నట్టు తెలియదు. సుఖ సంతోషాలు. అసలు సుఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి? పిల్లలు తప్పుడు కోరికలు కోరినప్పుడు, శక్తికి మించినటువంటి కోరికలు కోరినప్పుడు వాడు బాధపడినా పర్వాలేదు, సత్యాన్ని గమనించి వాళ్ళకి ఎందుకు చెప్పటం లేదు? ఏది కావాలంటే అది ఎందుకు చేతికి అందిస్తున్నారు? అలా అందించడం వలన ఆ పిల్లలకి ఆ డబ్బు విలువ కానీ కాలం విలువ కానీ తెలియటం లేదు. డబ్బు మీరు సంపాదించగలరేమో కానీ వాళ్ళకి వెనక్కిపోయినటువంటి కాలాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వలేరు. ఆ జీవితాన్ని కోల్పోతారు. తోటి వాళ్లతో సమానంగా ఎదగలేరు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వెనకబడిపోతారు. బైకులు కొనివ్వటం, స్పీడ్గా నడిపేయటం, ఆ తర్వాత వాళ్ళు జీవితాన్నే కోల్పోయి ఏ యాక్సిడెంట్లోనూ చనిపోవడం. మళ్ళీ కొడుకు వెనక్కి తిరిగి వస్తాడా? రాడు. కానీ మనం చేస్తున్నది ఏమిటి? అతను అడిగాడు కాబట్టి అతని సంతోషాన్ని మనం చేకూర్చాలి. అతనికి కావాల్సింది ఇవ్వాలి కాబట్టి అప్పు చేసి 60,000 70,000 పెట్టి బైక్ కొనివ్వటం, వాళ్ళు స్పీడ్గా నడిపేసి ఎక్కడో యాక్సిడెంట్ చేసుకుని ప్రాణాలు కోల్పోవటం. దీనివల్ల ఏం జరుగుతోంది? అసలు సుఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి అనేటువంటిది ఎందుకు పెద్దలు కూడా గమనించటం లేదు? పిల్లలకి తెలియదు అనుకోండి, అడిగింది అడిగినట్టు ఇస్తూ వచ్చారనుకోండి, వాళ్ళకి అదే అలవాటుగా మారుతుంది. కష్టం, సుఖం, ఆర్థిక సమస్యలు పిల్లలకి ఎందుకు చెప్పరు? నా పిల్లలకి నా కష్టాలు తెలియకూడదండి, వాళ్ళు హాయిగా పెరగాలండి, వాళ్ళు బాగా పైకి రావాలి, అలా అని ఎందుకు అనుకుంటున్నారు? అలా చెప్పకపోవటం వల్ల జీవితంలో వాళ్ళు ఎంత కోల్పోతున్నారు? అసలు సుఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి? విలువలు చెడిపోకుండా, ఒకళ్ళకి తల వంచకుండా, ఒకళ్ళకి చేయి చాచకుండా మన బ్రతుకు మనం బ్రతకడము సంతోషాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. కానీ మనం ఎంతకంటే అంతకి అరులు చాచి పిల్లల్ని బాధ్యత లేని వాళ్ళుగా పెంచటం వల్ల తద్వారా మన పిల్లల్ని మనం కోల్పోవడము, లేదా మన పిల్లలు వాళ్ళ విలువైన జీవితాన్ని కోల్పోవడము ఇక్కడ జరుగుతోంది. తద్వారా మనశ్శాంతి ఉంటుందా, సుఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా, శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకోవటం లేదా? అందుకని ఏం చేయాలి? పిల్లలకి నేను ఏదంటే అది చేస్తాను, నా పిల్లలు కష్టపడకూడదు అనేటువంటి దాన్ని తల్లిదండ్రులు మర్చిపోవాలి. వాళ్ళకి విలువలు తెలపాలి. అడిగింది అడిగినట్టు ఇవ్వకూడదు. ఎంతవరకు అంతవరకు మాత్రమే ఇస్తూ ఉండాలి తప్ప అడిగిన ప్రతిదాన్ని సమకూరిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్టుగా తెలుసుకోవాలి. రేపు వాళ్ళ పిల్లలు సుఖ సంతోషాన్ని తద్వారా కోల్పోతారు. పెళ్ళైన తర్వాత కూడా భర్తని నాకు ఇది కావాలి అది కావాలి, మా ఇంట్లో మా నాన్న ఇచ్చేవాడు అంటే అతనికి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. ఉన్నవాడికి ఇచ్చినా మధ్యలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు అమ్మాయి వదిలేసి వచ్చేస్తోంది. తర్వాత ఏమవుతోంది? జీవితాన్నే కోల్పోతోంది. అమ్మాయిలు అలాగే తయారవుతున్నారు, అబ్బాయిలు అలాగే తయారవుతున్నారు. తద్వారా తల్లిదండ్రులు పొందేది ఆత్మశాంతేనా, సుఖమేనా, సంతోషమేనా? డబ్బు సుఖ సంతోషాన్ని ఇవ్వగలగా? అసలు విలువలు పిల్లలకి చెప్పండి, విలువలతో పెంచండి. ప్రపంచంలో ఏది ఉంటే అది పోటీగా పక్కవాళ్ళకి ఉందని మనం సమకూర్చుకోవడం సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి పిల్లలకి చిన్నప్పటి నుంచి మానవ విలువలు, డబ్బు విలువ, సామాజిక విలువ, ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉండాలి, మనని మనం ఎలా రక్షించుకోవాలి అనేటువంటిది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించండి. లేకపోతే మీరు మీ పిల్లల్ని కోల్పోవడమో లేదా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కోల్పోవడమో జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రోజు బోళ్ళంతమంది వచ్చి ఏడ్చేస్తూ ఉంటారు ఇలా జరిగిందని. అంతా అయిపోయిన తర్వాత చేయగలిగేది ఏమీ లేదు. అందుకని ముందుగానే కళ్ళు తెరవండి, తెరిచి విలువల్ని పిల్లలకి నేర్పించండి. తద్వారా మీరు సుఖాన్ని సంతోషాన్ని పొందండి. ఇవేల్టి మంత్రం గృహఛిద్ర నివారిణ్యై నమః. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా లేదా ఇంట్లో అనేక రకాల లోపాలు ఇబ్బందులు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా మహాలక్ష్మిని స్మరిస్తూ ఈ నామజపం చేయటం వల్ల అలాంటి గృహఛిద్రాలన్నీ తొలగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు.
ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం నచేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఇమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. నమస్కారం.